ప్రసంగి గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రసంగి అంటే ఆ పదానికి అర్థము ఉపదేశకుడు అని అర్థం. ఉపదేశకుడు హెబ్రీ భాషలో కోహెలెత్ అన్నాడు. హెబ్రీ భాషలో కోహెలెత్ 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 హెబ్రీ భాషలో కోహెలెత్. కోహెలెత్ అంటే అర్థము ప్రసంగి అని అర్థం. ప్రసంగం చేసేవాడు. మానవ జాతికి సందేశాన్ని అందించేవాడు. అందించేవాడు హెబ్రీ భాషలో కోహెలెత్ అన్నాడు. కోహెలెత్ అంటే అర్థము ప్రసంగం చేసేవాడు, మానవ జాతికి సందేశాన్ని అందించేవాడు, ఉపదేశకుడు అన్నాడు అన్నమాట. ఈ ఉపదేశకుడు కొత్త నిబంధనలో సువార్తికుడు అంటాడు. సువార్తికుడు చర్చ్ మ్యాన్. చెప్పండి సార్. అవును సార్, అవును. చెడు సహవాసం కలిగిన వారు తన జ్ఞానాన్ని మాత్రమే వినిపించాడు సార్. తన జ్ఞానాన్ని వినిపించిన వాడు. దైవ జ్ఞానం కాదు, తన జ్ఞానం. తను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని వినిపించాడు సొలొమోను. ప్రసంగి కోహెలెత్ అన్నాడు హెబ్రీ భాషలో. చర్చ్ మ్యాన్ అన్నాడు. చర్చ్ మ్యాన్, ఎక్లీషియా. ఎక్లీషియా ఇంగ్లీష్ లో ఎక్లీసియేట్స్ అన్నాడు. ఎక్లీసియేట్స్. ఈ ప్రసంగి దావీదు కుమారుడే, మరి ఎవరో కాదు. ఈ ప్రసంగి గ్రంథం యొక్క రచయిత దావీదు కుమారుడైన సొలొమోనే. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో తనకు తానగా పరిచయం చేసుకుంటున్నాడు రచయిత. ప్రసంగి గ్రంథం యొక్క రచయిత సొలొమోను. చదవండి ఆ మాట ఒకసారి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు అదన్నమాట. యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి దావీదు కుమారుడు సొలొమోను.
ఒకటో అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ఇందాక చదివాము ఆ వచనము. నాకు ముందుండిన రాజులందరికంటే నేను అధిక జ్ఞానం కలిగిన వాడిని అంటాడు. 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువ జ్ఞానమును సంపాదించిననియు, జ్ఞానమును విద్యను పూర్ణముగా అభ్యసించిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. అతను ముందున్న వారి కంటే అధికమైన జ్ఞానం కలిగిన వాడు సొలొమోనే. సొలొమోన్ తర్వాత జ్ఞాని అయిన వాళ్ళు లేరు, ముందు కూడా లేరు అని చెప్పాడు దేవుడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. 6వ వచనం నుండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకం గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచు ఉన్నాను. బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిన రాజులలో నీ వంటివాడు ఎవడునూ ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని. కాబట్టి సొలొమోనుకి దేవుడు పూర్వీకులలో ఎవరికీ లేనంత జ్ఞానాన్ని దయచేశాడు. రాబోయే తరాల్లో కూడా ఎవరికి లేనంత జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు దయచేశాడు. భౌతికమైన జ్ఞానం అన్నమాట అది వాస్తవానికి. కాబట్టి ప్రసంగి గ్రంథం యొక్క రచయిత సొలొమోను కాకోకుండా ఇంకొకడై ఉంటాడు అనడానికి ఆధారాలు లేవు మన దగ్గర. కాబట్టి రచయిత ఎవరు? సంపూర్ణంగా సొలొమోనే. ఈ గ్రంథాన్ని విభజించడానికి నిజంగా తల ముక్కలైపోతుంది. విభజన చేయలేము దాన్ని. ఆ మాటకు వస్తే విభజన చేయలేము. ఒక సంగతి మాట్లాడతాడు, వెంటనే ఇంకో సంగతి మాట్లాడుతూ ఉంటాడు. పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మనకు ఆ వచనాలు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కానీ కొంతమంది మనకు ముందున్న వాళ్ళు బైబిల్ విద్యార్థులు విభజించారు. గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించారు.
మరికొంతమంది 4 భాగాలు, మరికొంతమంది 7 భాగాలు. కాబట్టి వీళ్ళ సంగతి మనం పక్కన పెడదాం. వారు ఎన్ని భాగాలు విభజించినా మనకు అనవసరం. 3, 4, 7 అవన్నీ పక్కన పెడదాం. మనం ఏం చేస్తామంటే నేరుగా దాన్ని చదువుకుంటూ వద్దాం. చదివితే అది తేడాగా అర్థమవుతుంది. ఏ వచనంలో ఏం మాట్లాడాడు, దాని భావం ఏంటి అని దాన్ని కూలంకషంగా చదువుతూ ఈ గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం. 3 భాగాలుగా విభజించిన ఆయన ఏం చేశాడంటే విభజన. మొదటి భాగము తృప్తి కొరకు వెదకుట. మొదటి భాగము తృప్తి పొందడానికి వెతికాడు సొలొమోను. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయము చివరి వరకు. 2వ వచనం అది 2వ అధ్యాయం చివర 26. తృప్తి కొరకు వెతుకులాట. తృప్తి దేంట్లో దొరుకుతుంది? నాకు తాగితే దొరుకుతుందా, లేకపోతే అనేకమైన కోటల్ని, శృంగార వనాలని కట్టించుకుంటే దొరుకుతుందా, దేంట్లో దొరుకుతుంది అని సొలొమోను మొదటి భాగంలో తృప్తి కొరకు వెతికాడు. 2వ భాగము తృప్తి పొందుటకు ఆధారాలు. 3వ అధ్యాయము ప్రారంభం నుండి 6వ అధ్యాయము 11వ అధ్యాయం 6వ అధ్యాయము 6వ వచనం వరకు తృప్తి పొందుటకు ఆధారాలు. తృప్తి పొందాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో తృప్తి పొందాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నీ జీవితానికి తృప్తి వస్తుంది? అసలు తృప్తి పొందడం అంటే ఏంటి అని సొలొమోను మాట్లాడాడు. ఆ తర్వాత 3వ భాగము తృప్తి దేవుని మీద ఆధారపడి జీవించాలి అంటాడు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుట ఏ తృప్తి అంటాడు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుటయే. 6వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ అధ్యాయము చివరి వచనం అది 14వ వచనమా? 14వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ అధ్యాయము 14వ వచనం వరకు అన్నమాట. కొంతమంది దీన్ని ఇలాగున విభజించారు. తృప్తి కొరకు వెతుకుట. 2వ భాగము తృప్తి పొందుటకు ఆధారాలు. 3వ భాగము తృప్తి దేవుని మీద ఆధారపడి ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని అలాగున గ్రహించాలి. దాన్ని ప్రశ్నించకూడదు. అది ఇలా జరగకుండా ఇంకొక విధంగా జరగాలి అనే ఆలోచన కూడా చేయకూడదు అంటాడు సొలొమోను. మేఘం వర్షిస్తుంది, దాన్ని అనుభవించు అంతే. అదెందుకు ఇలా వచ్చింది, ఇదెందుకు వచ్చింది అడగొద్దు. ఆయన క్రియలు శాశ్వతమైనవి.
ఆయన జరిగించు దాన్ని ఎవరే ఆటంకపరచకూడదు అంటాడు సొలొమోన్. ఆయనకు వ్యతిరేకంగా కూడా ఆలోచన చేయొద్దు అంటాడు. కాబట్టి ప్రసంగి గ్రంథాన్ని విభజన చేసినప్పుడు 3 భాగాలు. కొంతమంది విభజించారు ఇలాగున్నా, మరికొంతమంది 4 భాగాలు విభజించారు. ఎలాగో వాళ్ళ విభజనలన్నీ చూసుకుంటూ పోతే మనకి ఈ క్లాస్ అంతా అదే అవుతుంది. వద్దు, మనం ఏం చేస్తామంటే, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ప్రసంగి గ్రంథంలో? 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 డివైడెడ్ బై 6, 12 డివైడెడ్ బై 2, 6 భాగాలు చూస్తాం మనం. మొదటి 2 అధ్యాయాలు 1 భాగము, 3, 4 అధ్యాయాలు 2వ భాగము, 4, 5 అధ్యాయాలు 3వ భాగము. అలాగున 6 భాగాలుగా గ్రంథాన్ని మనము నేర్చుకోబోతాం ఈ దినంలోనే నేర్చుకుంటాం. కాబట్టి మొదటిగా మనము మొదటి అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని చూస్తాం. మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో సొలొమోను ఏం తెలియజేస్తున్నాడంటే జీవితం అంటే అర్థం ఏమిటి అని వెతుకులాట ప్రారంభించాడు. జీవితం అంటే అర్థం ఏమిటి, దేవుడు ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు అని సొలొమోను ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. జీవితానికి అర్థం ఏమీ లేదా ఏదైనా అర్థంతో దేవుడు సృజించాడా, మానవ జాతికి ఇచ్చాడా అని జీవిత అర్థాన్ని మొదటిగా వెతకడం ప్రారంభించాడు సొలొమోను. ఆయన వెతుకుతూ ఏం చేశాడంటే, ఆ పాయింట్ రాసుకోండి, మొదటి 2 అధ్యాయాలు జీవితం అంటే అర్థం ఏమిటి, జీవితం అంటే అర్థం ఏమిటి, జీవితం అంటే అర్థం ఏమిటి అని తాను ప్రశ్నించుకొని దాన్ని వినిపించాడు. అదనమాట. అని ప్రశ్న వేసుకొని వెతుకుతున్నాడు. ఇప్పుడు వెతుకుతూ ఏం ఆలోచన చేశాడంటే 1వ అధ్యాయం 3వ వచనం నుండి ఇలా ఆలోచన చేశాడు. మొదటిగా ప్రకృతి చక్రం గురించి ఆలోచన చేశాడు. ప్రకృతి చక్రం, సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు, మానవ జాతి పుడుతుంది, మట్టిలో కలిసిపోతుంది, భూమి మాత్రమే స్థిరంగా ఉంది అంటాడు. చదువు అక్కడ 3వ వచనంలో, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. కాబట్టి సొలొమోను ఏం ఆలోచన చేస్తున్నాడు? సూర్యుని కింద జీవితం గురించి ఆలోచన చేస్తున్నాడు. సూర్యుని కింద జీవితము. సూర్యుని కింద జీవితం అంటే అర్థమేంటి? మానవ జీవితము. మానవ జీవితం జీవిత దినాలు అని అర్థం. జీవిత దినాలు. సూర్యుని కింద మానవ జీవితము, మరి జీవిత దినాలు. సూర్యుని కింద అంటే మానవుని యొక్క జీవిత దినాల గురించి మా ఆలోచన చేస్తున్నాడు. సూర్యుని పైన కాదు, సూర్యుని కింద. సూర్యుని పైన జీవితము ఆత్మ సంబంధమైన జీవితము. దాన్ని పొందుకోవాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో చేర్చబడితే సూర్యుని పైన జీవితం అర్థమవుతుంది. సొలొమోనుకి సూర్యుని పైన జీవితం గురించి తెలియదు, సూర్యుని కింద ఉన్న జీవితం గురించి పరిశీలన చేశాడు సొలొమోను. క్రొత్త నిబంధన
ప్రత్యేకించి యేసుప్రభు రక్తం చేత చేయబడిన నిబంధన సూర్యుని పైన పైనున్న వాటిని వెతికే జీవితం అది. నువ్వు క్రైస్తవుడువా అయితే నువ్వు కిందున్న వాటికి వెతికేయడానికి కాదు నువ్వు వచ్చింది, పైనున్న వాటిని వెతకాల. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సూర్యుని కింద సూర్యుని పైన. సొలొమోను వెతికింది సూర్యుని కింద. క్రీస్తు యేసునందు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో పాటు లేపబడిన ఎడల పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో పాటు దేవుని యందు దాచిపెట్టబడి ఉంది. మన ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మన జీవము ప్రత్యక్షమగును అని చెప్పింది. సొలొమోను యొక్క జీవితము ఆయన పరిశీలన మొత్తము సూర్యుని కింద ఉన్న జీవితాన్ని పరిశీలన చేశాడు, పైన జీవితం కాదు. సూర్యుని కింద ఉన్న జీవితాన్ని పరిశీలన చేసిన సొలొమోను తన జీవితంలో ఏదైతే గ్రహించాడో అది రాశాడు అన్నమాట పుస్తకంలో. అది ప్రసంగి గ్రంథం. తన అనుభవము, తన ఆలోచన, తన గ్రహింపు ప్రసంగి గ్రంథంలో లిఖింపబడింది అన్నమాట. దాంట్లో దైవ సందేశం లేదు. మరలా అంటున్నా, సొలొమోను యొక్క సందేశమే అది. ఒకవేళ సొలొమోను ఇచ్చిన మాటలు సందేశము దైవ సందేశం అవ్వాలంటే అది క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు దాని గురించి మాట్లాడితే అప్పుడు అవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఈ జ్ఞానం కలిగి ప్రసంగి గ్రంథాన్ని మనం చదవాలి. చదువుతాం కిందికి 3వ వచనం నుండి. సూర్యుని కింద ఉన్న వాటిని అన్నింటినీ పరిశీలన చేశాడంట. పరిశీలన చేస్తే ఏం తెలిసింది? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని చెప్పేసి. సమస్తం వ్యర్థమేనా? అవును, సమస్తం వ్యర్థమే. కష్టపడి పని చేస్తున్నాడు, వాడు వ్యర్థమేనా? వాడు వ్యర్థమే. వాడు ధనం సంపాదిస్తున్నాడు కదా, ఆ ధనం సంపాదించిన దాని వలన వాడికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అప్పుడు యేసుప్రభు గుర్తొస్తాడు మనకు. ఏమన్నాడు యేసుప్రభు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. సిమ్మెట తుప్పు అక్కడ ఉండును. దొంగతనం చేస్తాడు, దొంగిలుతాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరలోకమందు ధనం కూర్చుకోండి అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో. సూర్యుని కింద జీవితం వేరే, సూర్యుని పైన జీవిత విధానము వేరే. సూర్యుని కింద ఉండి మనుషుడు ఆలోచన చేస్తే వాడి ఆలోచనలు అంతా భూ సంబంధమైనవే. పైన వాటిని వెతికేవాడు ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వాడే ఉంటాడు. అందుకే చెప్పాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకండి, మీరు క్రీస్తుతో పాటు మృతి పొందారు అన్నాడు అనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవచ్చు. ఇక్కడ చిమ్మటయు ఉప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి. అక్కడ చిమ్మటి ఉండదు, దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేయడానికి అవకాశం లేదు అక్కడ. నీ ధనం ఎక్కడ ఉందో నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటది అన్నమాట. పై జీవితం గురించి మాట్లాడాడు ప్రభు అయిన యేసు. సొలొమోను ఏ జీవితం మాట్లాడాడు? సూర్యుని కింద ఉండే జీవితం మాట్లాడాడు. కాబట్టి ప్రసంగి గ్రంథం అంతా సూర్యుని కింద ఉన్న జీవితం గురించి చెబుతూ మొదటిగా జీవితం అంటే అర్థం ఏమిటి అని వెతుకులాట ప్రారంభించాడు. వెతుకుతూ ఆయన అంటున్నాడు ఇప్పుడు 4వ వచనంలో, ప్రసంగి గ్రంథం 1:4 నేరుగా చదువుకుంటూ వెళ్దాం. 4వ వచనంలో,
ఏమంటున్నాడంటే తరము వెంట తరము గతించిపోవచ్చు ఉన్నది, భూమి అలాగే నిలిచి ఉంది అంటాడు సొలొమోను. తరాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ భూమి అలాగే నిల్చుంది. ఆ తర్వాత అనేకమైన నదులు సముద్రంలో వెళ్ళి కలుస్తున్నాయి కానీ సముద్రము నిండలేదు అంటాడు. చదువు అక్కడ రాయబడింది 4వ వచనంలో. తరము వెంబడి తరము గతించిపోవచ్చు, తరం వెంబడి తరం గతించిపోవచ్చు ఉన్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిల్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమించును, అస్తమించుతున్నాడు. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడు, ఉదయించిన స్థలానికి మరలా చేరడానికి పరిగెత్తుతున్నాడు. గాలి దక్షిణమునకు పోయి గాలి దక్షిణానికి పోతుంది, ఉత్తరం ఆ తర్వాత ఉత్తరానికి వస్తుంది. ఇట్లా మరలా ఇలాగ మరలా మరలా జరుగుతుంది. తన సంచార మార్గం తిరిగి వచ్చును. సంచార మార్గంలో తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, నదులన్నీ సముద్రంలో పడతాయి, అయితే సముద్రం నిండుట లేదు. సముద్రం నిందుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చును, ఎక్కడి నుంచి పారి వచ్చాయో అక్కడికి అవి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు మళ్ళీపోవును. ఎడతెరపు లేకుండా ఎడతెరపు లేకుండా సమస్తము జరుగుతున్నది, సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. దాన్ని మనుషులు వివరించలేరు. ఏం చెప్పాడు అనమాట, ప్రకృతి యొక్క ఉదాహరణలు చెప్పాడు. మొదట్లో ప్రకృతికి సంబంధించిన ఉదాహరణలు చెప్పాడు. ఒకటి తరం వెంట తరం జరిగిపోతుంది మానవ జాతి తరం. ఆ తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమించడానికి పరిగెత్తుతున్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు ఆయన, నదులు సముద్రంలో కలుస్తున్నాయి మళ్ళా వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, చూచుడి చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలగట్లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు ఉండినదే ఇక మీదట ఉండబోతుంది. మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, మునుపు జరిగినదే ఇక మీదట జరగబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. అది చెప్పాడు, మెయిన్ పాయింట్ అది. నూతనమైన సాధనము భూమి మీద ఏమీ లేదు. మునుపున్నదే ఇప్పుడు ఉండబోతుంది అంతే. ఒకడు ఇదిగో ఇది కొత్తదని చెప్పాడు అనుకో, అది కొత్తది కాదు, మునుపున్నదే. ఇది నూతనమైనదని ఒకటి చెప్పును, అది మనకు ముందున్న తరములో అదియు మనకు ముందున్న తరానికి సంబంధించిందే. పూర్వీకులు మనకి జ్ఞాపకానికి రారు. వాళ్ళు ఏం సంపాదించారో, వాళ్ళు ఏం సాధించారో అవి పట్టించుకో. అవన్నీ మర్చిపోతూ ఉంటాం, కొత్త కొత్తవి తయారు చేసుకుంటాం. అది కొత్తది అనుకుంటాం, అది మునుపున్నదే. జ్ఞాపకము ఆ తర్వాత నుండి నుండబో వారికి ఉండదు అని చెప్పేసి 12వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడంటే, తన అన్వేషణ ప్రారంభించాడు. అన్వేషణ, వెతుకులాట. 12వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగినైన 1:12. ప్రసంగినైన నేను యెరూషలేములో ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై. సూర్యుని కింద అన్నా ఆకాశం కింద అన్నా రెండు ఒకటే. గ్రహించుటకు నా మనసు నిలిపి తిని. ఏం గ్రహించడానికి నిలబడ్డాడు ఇప్పుడు? జ్ఞానాన్ని గ్రహించడానికి నిలబడ్డాడు. వారు దీని చేత, వారు దేని చేత? అభ్యాసం నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను సూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అన్ని వ్యర్థములే. జీవిత పరమార్థం వెతికాడు. ఇప్పుడు జీవిత పరమార్థం వెతికాడు. వెతికాడు. ఎక్కడ వెతుకుతున్నాడు ఇప్పుడు? సూర్యుని కింద వెతుకుతున్నాడు. వెతుకుతూ క్రియల్లో వెతికాడు. క్రియల్లో కనిపించాల. ఆ తర్వాత ఏం చేశాడంటే సంతోషానికి వెళ్ళాడు. సంతోషంలో వెతికాడు, నవ్వులో వెతికాడు, త్రాగుడులో వెతికాడు, ధనమును సంపాదించడంలో వెతికాడు. సంతోషం ఉందా? దేంట్లో సంతోషం దొరుకుతుంది నాకు అదనమాట. ప్రతిదీ పరిశీలన చేశాడు. 1వ అధ్యాయము 12వ వచనం నుండి 2వ అధ్యాయము 11వ వచనం వరకు అన్వేషణ అన్నమాట. అది అన్వేషణ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దాని పక్కనే నీట్గా చదవండి గట్టిగా. 16 నుంచి 17 నుంచి
నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును ఆ వెర్రితనమును జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అదనమాట. జ్ఞానమును విద్యాభ్యాసమును వెర్రితనమును మతహీనతను పరిశీలన చేశాను, దాని వల్ల ఏం దొరకలేదు నాకు అన్నాడు. గాలికై ప్రయాసపడినాను నేను. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగును. అధిక విద్య వలన ఏం రాలేదా సొలొమోనానికి? నాకేం రాలా, దుఃఖం వచ్చింది, విస్తారమైన శోకం వచ్చింది, అధిక శోకం వచ్చింది. విద్య వలన ఏం రాలేదా? మానవ విద్య వలన మనుషుడికి ఏం రాదు. నిజంగా మానవ విద్యయే మనుషుల్ని ప్రయోజకునిగా చేసే పని అయితే దేవుడు అవసరం లేదు. మానవ జ్ఞానము దేవుణ్ణి కనుగొనలేకపోయింది. ఇప్పుడు చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మానవ జ్ఞానము దేవుణ్ణి కనుగొనలేకపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. మీలో ఒకడు నేను పౌలు వాడును. 16వ వచనం 21 కరెక్ట్. 20 నుంచి చదువుతాం. దేవుని జ్ఞానానుసారముగా జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకము తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానం ఏంటంటే మనుషుడు ఈ ప్రకృతిని ఆలోచన చేస్తే నేను అర్థమవుతాను, మనుషుడు నా మార్గంలోకి రావాలి అని దేవుడు ఆలోచన చేశాడు. అయితే మనుషులు దేవుని జ్ఞానానుసారముగా దేవుణ్ణి లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగనందున తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగలేదు. అది సువార్త వెర్రితనం చేత ప్రకటన అను వెర్రితనం చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కాబట్టి మానవ జ్ఞానము దేవుణ్ణి గ్రహించలేదు, దేవుని పరమార్థాన్ని, జీవిత పరమార్థాన్ని గుర్తించలేదు. అది దేవుడు ఏం చేశాడంటే గుర్తిస్తాడేమో అనుకున్నాడు, కానీ కుదరలా. మనుషుడు మరొక మార్గంగా వెళ్ళిపోయాడు. సొలొమోను మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 2:1 ఏమంటున్నాడంటే, ఇప్పుడు కానీ సంతోషము చేత శోధించి చూపులను నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుంది. హృదయంతో ఏం చెప్పుకున్నాడు? హృదయమా, నీకు ఏమి సంతోషమా చెప్పు, దానికి అంతటిని అనుభవించు. హృదయం ఏ కోరిక కోరిందో దాన్ని, ఆ కోరిక ఇవ్వకోకుండా వెనక్కి తీయలేదంట సొలొమోను. నీకు దేని వలన సంతోషము? శరీర కోరిక వలన, భార్యల వలన సంతోషమా? 1000 మంది ఉన్నారే. నీకు దేని వలన సంతోషము? తాగుడులో సంతోషం ఉందా? అయితే పద తాగుదాం. తప్ప తాగాడు. తాగిన తర్వాత తన కప్పు, తాగింది లోపల ఉండలేదు వాస్తవానికి. అదేం చేశాడంటే కక్కున్నాడు. కక్కుని దాని మీదే బోళ్ళాడుతున్నాడు. ఒక రాజు చేయాల్సిన పని అది. ఒక రాజు చేయాల్సిన పని. కక్కులో పొల్లాడుతున్నాడు. ఎవరు? సొలొమోను. దాంట్లో ఏమైనా సంతోషం ఉందా అని వెతికాడు. ఏమంట? లేదంటే సంతోషము. చదువు కిందికి.
నా మనసును జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద అసూరుని కింద కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందునని అదనమాట. మతిహీనత తాగినోడు మర్చిపోతాడంటామే. ఆ మతిహీనత ఎంత లోతుగా ఉంటుందో దాని లోతేంటో గ్రహించడానికి తాగాడు. గ్రహించననియు యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. ఇల్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు ఆస్తి ఇల్లు కట్టించుకుంటుని. ద్రాక్ష తోటలు నాటించుకున్నాను. ఇంటి మీద కోరిక. ఇప్పుడు ఇళ్లను సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటల్ని సంపాదించుకోవడానికి ఆలోచన చేశాడు. అదిగో శృంగార వనాలని వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించి వృక్షములు నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకొంటిని. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిది. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశుల మందలు, గొర్రెల మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. ఆస్తి. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను ఇప్పుడు ఏం చేశాడు అనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే కళాకారుల్ని వృద్ధి పొందించాడు అనమాట. నా హృదయమా, నువ్వు కళల చేత తృప్తి నొందుతావా? నీకు నాట్యం కావాలా, వైద్యం కావాలా? అయితే ఏర్పాటు చేస్తా. నువ్వు సంతోషించేది కావాలా నాకు అదనమాట. కళల చేత తన హృదయాన్ని సంతోషపరచుకోవడానికి ఆలోచన చేశాడు. చదువుదాం. సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకోండి. నాకు ముందు యెరూషలేమునందు ఉన్న వారందరికంటే గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. అభ్యంతరం చేయలేదు. చూడు, కన్ను ఏమి ఆశిస్తే అది చూసింది. ఏం ఆశిస్తే అది చూసింది కన్ను. ప్రభు ఏమంటాడంటే, నీ కన్ను ఆశించితే దాన్ని ఏం చేయి? తీసిపడేయి. చెడును చూడడానికి నీ కన్ను దేవుడు ఇవ్వలేదు. కానీ సొలొమోను ఏం చేశాడంటే, దాన్ని చూడొద్దని దేవుడు నియమించాడు, దాన్ని చూశాడు. చూడకోకుండా కన్నుని ఆటంకపరచలేదంట. ప్రభు అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసిపడే. నీవు రెండు కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే, నరకానికి వెళ్ళటం కంటే, ఒక కన్ను కలిగిన వాడై నిత్య జీవానికి పోవటం మేలు అంటాడు యేసు ప్రభు. సొలొమోను అంటాడు, కన్నానికి ఏది ఇష్టమో చూడు. వ్యత్యాసం. ప్రభుకి సొలొమోనుకి వ్యత్యాసం. సూర్యుని కింద ఉండే జీవితానికి, సూర్యుని పైన ఉండే జీవిత విధానానికి వ్యత్యాసం అన్నమాట. కన్ను ఆశించింది చూడడానికి కాదు దేవుడు ఇచ్చింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం నుంచి 43 నుంచి నేరుగా 43 నుంచి, నీ చెయ్యి నిన్ను ఆటంకపరిచిన ఎడల, అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయి. నువ్వు రెండు చేతులు కలిగి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించటం మేలు.
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల 47వ వచనంలో దాన్ని తీసి పారవై. రెండు కన్నులు కలిగి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయి. రెండు కన్నులు కలిగి నరకములో పడు కంటే ఒంటి కన్ను కలిగిన వాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం లేదు. అదన్నమాట. కాబట్టి ప్రభు జీవిత విధానం వేరే, సొలొమోను యొక్క జీవిత విధానము వేరే. కాబట్టి సూర్యుని కింద జీవిత విధానము వేరే, సూర్యుని పైన జీవిత విధానము వేరే. ఎప్పుడే సూర్యుని పైన ఆలోచన చేసిన వాడు కాదు సొలొమోను. మరలా అంటున్నా, సొలొమోనా, నువ్వు చేసిన ప్రసంగాలు ఎన్నున్నాయి? ఒకటా రెండా? నువ్వు ఎంతమందికి జ్ఞానం బోధించితివి? ఒక దేశ జనులకే కాదు, అనేకమైన దేశజనుల రాజులకే బోధించాడు ఇతని. కానీ తన ప్రసంగాన్ని తన జీవితంలో అనుసరించలేదు. బోధించుటైతే బోధించాడు, ఉపదేశం చేశాడు, కానీ తన జీవితాన్ని అనుసరించలేదు అన్నాడు. అలాంటి వాడు నిష్ప్రయోజనమే. పౌలు అంటాడు, మీరు నా యందు ఏమి చూచారో అది మీరు మీ జీవితంలో అనుసరించండి అంటే. ఏం చేశాడో అది బోధించాడు. ప్రొవైడర్స్ కూడా అదే చెప్పాడు. కాబట్టి కొత్త నిబంధన జీవితం వేరే, సొలొమోను జీవిత విధానము వేరే. అది మనం గ్రహించాల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో సొలొమోను ఇప్పుడు ఏమంటున్నాడంటే, తను ఏం నేర్చుకున్నాడో ఆ పరిశీలనలో, ఇవన్నీ పరిశీలన చేశాడు కదా. ఏం పరిశీలన చేశాడు? హృదయాన్ని సంతోషంతో నింపాలని ఆలోచన చేసుకున్నాడు, అనేక పరిశీలన చేశాడు. మేలు చేత తృప్తి పొందాలని ఆలోచన చేశాడు, ఆశ సంపాదించుకొని హృదయాన్ని సంతోషపరచుకోవాలనుకున్నాడు, అవన్నీ చేశాడు. అయా ఇది చేస్తే కదా సొలొమోనా, నీకేమర్థమైంది అంటే ఆయన అంటున్నాడు 26వ వచనంలో, ఏలయనగా దైవ దృష్టికి అదిగో. ఇప్పుడు దేవుని దృష్టి, నువ్వు ఇన్ని సంపాదించినా నీవు దేవుని దృష్టిలో లేకపోతే నువ్వు సంపాదించిందంతా వ్యర్థమే అంటున్నాడు. దైవ దృష్టికి అనుకూలుడైన వానికి, మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ప్రయాసపడి అదనమాట. ఆ సంగతి గ్రహించాడు. ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటారో వారి కొరకే సమస్తాన్ని మేలుకరంగా జరిగిస్తున్నాడు అనిపిస్తున్నాడు. సొలొమోను సంపాదించాడు, ఎవరికి వెళ్ళింది సంపాదన? దాసునికి వెళ్ళింది. ఆ దాసుని నిర్ణయించింది ఎవరు? దేవుడే. యెరోబాముని నిర్ణయించింది ఎవరు? దేవుడే. యెరోబామా ఇట్లా నమ్మకస్తుడు నీవు, యథార్థవంతుడు నీవు, నీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి నీవు, నాకు తెలుసు నీ గురించి అని దేవుడు ఏం చేశాడంటే 10 గోత్రాలను తీసుకెళ్లి యెరోబాము చేతికి అప్పగించాడు అన్నమాట. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో కరెక్ట్ 11వ అధ్యాయము. దేవుడే యెరోబాముని అభిషేకిస్తున్నాడు తన ప్రవక్తను పంపించి. 28వ వచనం, 11వ అధ్యాయము 28వ వచనంలో, అయితే యెరోబాము
అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడకు ఇతడు అది గుర్తుపెట్టుకో, పని యందు శ్రద్ధ కలిగిన వాడు సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారి చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడు ప్రవక్తయగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాడు. అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలు చింపి యెరోబాముతో ఇట్లా, నేను ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, హేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు. గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు కొరకు ఒక భాగమును ఉండనిస్తాను అని చెప్పి. ఎవరిచ్చారు యెరోబాముకి 10 గోత్రాలని? దేవుని దృష్టికి యథార్థవంతుడు ఎవరన్నమాట? ఇప్పుడు అదనమాట యెరోబాము. ఈ సంగతి అంతా విన్నాడు సొలొమోను. అరే, నేను ఇంత ప్రయాసపడితే కష్టపడితే సంపాదిస్తే ఎవరికి ఇడిచిపెట్టుకోవాలి? ఇప్పుడు దేవుని దృష్టికి ఇష్టమైన వాటికి ఇడిచిపెట్టాలా? అదనమాట 2వ అధ్యాయంలోనే తెలియజేశాడు. దైవ దృష్టికి ఇష్టడైన వానికి అప్పగించడానికై పనికి మారిన వానికి సంపాదించే పని పెడతాడంట. కొంతమంది ఈ వాక్యాన్ని తీసుకుని ఒక ఆయన ఏం చెప్పాడంటే, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు పాపం ఆయా పనులు చేసుకుంటుంటారు, వాళ్ళు ఆయా ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఆ డబ్బులు తెచ్చి నేరుగా ఎవరికి ఇస్తారు? సేవకునికి ఇస్తారు కదా. ఈయనేం చేశాడంటే, ఇదిగో ఈ వచనాన్ని చూపించి, నేను దేవుని దృష్టికి ఇష్టడిని, మీరు దేవుని దృష్టికి పనికి మాలినోళ్ళు అన్నాడు. ఏమంటే న్యాయమేనా మాట్లాడే మాట్లాడి? సొలొమోను ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు అదేది తెలియకోకుండా ఒక వచనాన్ని నేరుగా సంఘ సభ్యులకి తనకి ఉపయోగించుకుంటే ఎంత వ్యర్థతది, నాశనం అది. కాబట్టి పిల్లల నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏ ఆలోచనతో రచయిత మాట్లాడుతున్నాడు అనేది గ్రహిస్తూ చదవాలి. చదువుతాం, కిందికి వెళ్దాం. ఇప్పుడు 2వ అధ్యాయము 28వ వచనంలో, 2వ అధ్యాయం 28వ వచనంలో ఏం గ్రహించాడంటే, ఇది గ్రహించాడంట. ఒకటేమో దేవుని దృష్టికి ఇష్టడైన వానికి ఇవ్వడానికి కార్యక్రమాలు జరిగిస్తున్నాడు దేవుడని. 26 ఏలయనగా దైవ దృష్టికి తెలివిని అనుగ్రహించును, ఆనందమును కూడా అనుగ్రహించును. అయితే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. చాలు, ముగింపు చెప్పేశాడు. ఇది కూడా వ్యర్థమే అంటే ఏం చెప్తున్నాడు ఈ 2వ అధ్యాయంలో సొలొమోను? జీవితం అంటే అర్థం ఏంటి అని వెతుకలాట ప్రారంభించి అన్వేషణ చేసి తెలియని ఫలితార్థం చెప్పాడు. ఏంటి ఫలితార్థము? నీవు దేవుని దృష్టికి ఇష్టడిగా బ్రతుకు. దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతుకు.
అప్పుడు అవన్నీ వస్తాయి. దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటుంది. అది చెప్పాడు అనమాట. కాబట్టి సొలొమోను ఈ 12 అధ్యాయాల్లో ఏం చెప్తున్నాడంటే, దేవుడు లేని జీవితము అది వ్యర్థం. దేవుడు కలిగిన జీవితము అది ఉత్తమమైనది, ప్రయోజనకరమైనది. దేవుని లేని జీవితానికి, దేవుడు కలిగిన వాని జీవితానికి వ్యత్యాసం మాట్లాడుతున్నాడు అనమాట. అది మనం గ్రహించాలి. ముందుకెళ్తాం మనం. టైం అయిందా భోజనానికి? భోజనం తర్వాత మనం ఆలోచన చేద్దాం. 3-4 అధ్యాయాలు, ఆ తర్వాత మిగతా అధ్యాయాలు ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రములు ఉన్నాయి. జగత్తును అతని సమస్తమును వీక్షించి